నటి త్రిషకి ఈ మధ్య టైం బాగున్నట్లుగా లేదు. వివాదాల మీద వివాదాలు చుట్టుముడుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఫామ్‌లో ఉన్న త్రిష ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న మాన్సూర్ అలీఖాన్ ఘటన. అయితే ఇప్పుడు తాజాగా మరొక రాజకీయ పార్టీ నాయకుడు త్రిష మీద నోరు పారేసుకున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా తమిళనాడు ఏఐఐడిఎంకే పార్టీకి చెందిన ఏవి రాజు అనే మాజీ నాయకుడు త్రిష మీద నోరు పారేసుకోవడం కలకలం రేపుతుంది. భారీ మొత్తంలో సొమ్ము ముట్ట చెప్పడం గురించి మాట్లాడుతూ దాని గురించి అనవసరంగా కామెంట్ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు బగ్గుమంటున్నాయి. అసలు రాజు ఏమన్నారంటే, గతంలో గౌరవత్తుల్లో త్రిష ఒక ఫంక్షన్కి హాజరైంది. స్థానిక ఎమ్మెల్యే త్రిషపై మనసు పడ్డాడు. ఒక రోజుకి 25 లక్షలు చెల్లించి త్రిషతో గడిపాడు. దానికి నేనే సాక్ష్యం అంటూ ప్రకటించాడు. ఈ వివాదంపై త్రిష ట్విట్టర్ వేదికగా బగ్గుమంది. మనుషులు ఇంత దిగజారి ప్రవర్తిస్తారని ఎప్పుడూ అనుకోలేదని చట్టపరమైన చర్యలకు వెళ్తున్నట్లుగా చెప్పింది. గతంలో మాన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో త్రిషతో నటించడం గురించి అభ్యంతర కామెంట్లు చేసి దుమారం రేపడం చూశాం. ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు చిరంజీవి, ఖుష్బూ తదితరుల మీద కేసు పెట్టి కోర్టు చేత చివాట్లు తిన్న ఘనత కూడా ఆయనకే చెల్లింది. ఈ విషయంలో చిరంజీవితో పాటు ఇండస్ట్రీ వర్గాలు, ప్రేక్షకులు కూడా త్రిషకి పూర్తిగా మద్దతు తెలిపారు. పొన్నియిన్ సెల్వన్ నుంచి వరుస అవకాశాలతో త్రిష బిజీగా మారింది. చిరంజీవి, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుంది.